హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. అండ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్ళికానివారు అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా? అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఇది మనం ఎవరి పేరు మీద చేయడం లేదు రీడింగ్, ఓకే? సో ఇది జనరల్ రీడింగ్, అది అర్థం చేసుకోండి, ఓకేనా? ఓకే, మీరు అండ్ ఎలాంటి రిలేషన్షిప్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు. అండ్ మీరు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, అండ్ మీరు సింగిల్ పర్సన్, మ్యారీడ్ పర్సన్, వాట్ ఎవర్ ఎవరైనా చూడొచ్చు. కానీ మ్యాచ్ అయిన మెసేజ్ మీరు తీసుకుంటే సరిపోతుంది అనమాట, ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయని వారు లైక్ చేయండి. క్లెయిమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకే? ఓ బ్యూటిఫుల్ అండి. 6 ఆఫ్ కప్స్ చూపిస్తుంది. ఈ పర్సన్ మీ సోల్మేట్ అండ్ ఈ పర్సన్కి మీ కేరింగ్ అనేది చాలా గుర్తుకొస్తుంది. మీరు తన మీద మేబీ మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు ఏవైతే తన మీద కేరింగ్ చూపించారో, లేదా తనని ఏదైనా విషయంలో హెల్ప్గా ఉన్నారో, లేదా సపోర్ట్ అండ్ ఫినాన్షియల్ కావచ్చు, లవ్ కావచ్చు, ఓకే, అన్ని విధాలుగా నేను ఉన్నాను నీకు అని మీరు తనకి ఒక భరోసా అనేది ఇచ్చి ఉన్నారు, ఓకే? అది పర్సన్ ఈరోజు తను చాలా గుర్తుకు తెచ్చుకుంటారనమాట. అండ్ మీ లైఫ్లో ఈ పర్సన్ కూడా రాబోతున్నారు అన్నట్టుగానే చూపిస్తుందండి, ఓకేనా? నాకు రీడింగ్లో అయితే చూపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇది చాలా ఇయర్స్ నుంచి ఉండొచ్చు మీ రిలేషన్. 6 years కావచ్చు, 6 months కావచ్చు, లేదా కొంతమందికి 1 year కావచ్చు, కొంతమందికి 10 years కావచ్చు, ఓకే? ఈ పర్సన్కి మీరు చూపించే కేరింగ్, మీ లవ్, మీ సపోర్ట్ ఈ పర్సన్కి కావాలనుకుంటున్నారు తను. అండ్ ఏ రోజు కూడా కావచ్చు మిమ్మల్ని చాలా తలుచుకుంటారు ఈ పర్సన్, ఓకే? ఆలోచిస్తున్నారు పర్సన్, చాలా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ తను లాంగ్ డిస్టెన్స్ కూడా వెళ్ళిపోయి ఉంటారండి. మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం, వేరే సిటీ, అబ్రాడ్ అలా వెళ్ళిపోయి ఉంటారనమాట, ఓకే? ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అండ్ మీరు తనకి కాల్ చేయడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు ఎందుకు అలా స్టబన్ అయిపోతున్నారు తనకి అర్థం కావడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారు. మీరు చాలా ప్రాక్టికల్గా తయారవుతున్నారు అనుకుంటున్నారు. అండ్ మీ లైఫ్లో మీరు కోరుకున్న అబాండెన్స్ మీకు ఉంది, మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు ఇప్పుడు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తను మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన దానికి తన మొహం మీద కొట్టేటట్టుగా మీరు చేశారు, అలా బతుకుతున్నారు అన్నట్టుగా మీరు మేబీ ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ కనెక్షన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు. మీ మనసులో లవ్ లేదా అంటే చాలా ఉంది, కానీ ఈ పర్సన్ విషయంలో ఏదో విషయంగా మీరు విసిగిపోవడం కానివ్వండి, లేదా తన ఇగ్నోరింగ్ కానివ్వండి, అది మీరు ఏంటి పర్సన్తో ఊకే తనని చేసేయడం, ఇదంతా మీ మీద మీకు అసహ్యం లాంటిది, ఓకే? కాబట్టి మీరు ఒక ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి అంతకుముందు లవ్ ఇచ్చారు, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా తయారయ్యారనమాట. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడం కానివ్వండి, చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ మీ వైపు నుంచి కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ తను వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ స్టేటస్ పర్పస్లో మీరు కనిపిస్తారేమో అని కూడా ఈ పర్సన్ చూడడం కానివ్వండి, ఓకే? అలాంటిది ఏదో చూపిస్తుంది అన్నమాట.
హ్మ్. రీయూనియన్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాండ్స్ అండి. ఈ పర్సన్ తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ కావచ్చు. తను ఏదో స్టక్ అయిపోయి మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే ఆ స్టక్ ఎనర్జీ నుంచి పర్సన్ బయటకు రాబోతున్నారనమాట. అండ్ మీ గురించి యాక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, తను ఇన్ని రోజులు అందరి గురించి ఆలోచించి మీ గురించి ఆలోచించకుండా, తన గురించి ఆలోచించుకోకుండా అందరి గురించి ఆలోచించడం, సొసైటీ అని ఫ్యామిలీ అని తన చుట్టూ వారందరూ హ్యాపీగా ఉండాలి, తను హ్యాపీగా లేకున్నా సరే, మీరు హ్యాపీగా లేకున్నా సరే, వారందరూ తన చుట్టుపక్కల అందరూ హ్యాపీగా ఉంటే చాలు అని అనుకునే పర్సన్ అనమాట తను. కానీ ఇప్పుడు ఈ పర్సన్ తను ఏదైతే స్టక్ అయిపోయారో అండ్ తను మిర్రర్ ఎనర్జీలో కూడా ఉండొచ్చు అనమాట. లేని దాన్ని ఊహించుకోవడము అండ్ ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో, ఈ పర్సన్ విషయంలో ఈ యాక్షన్ తీసుకుంటే ఎవరి వల్ల అయినా తను మాట పడాల్సి వస్తుందేమో అని కూడా ఈ పర్సన్ తను ఇగ్నోర్ చేసి ఉంటే తను ఎవరి గురించి పట్టించుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు ఇప్పుడు. ఓకే, మీరు ఉంటే చాలా అనుకుంటున్నారనమాట. మీరు ఇక్కడ చాలా ప్రాక్టికల్గా తయారవుతున్నారండి. అంటే ఈ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు, లేదా సైలెంట్ అయిపోవడం కానివ్వండి. అండ్ ఈ పర్సన్ గురించి ప్రజెంట్ మీరు అంతగా ఆలోచించడం లేదు. తన గురించి మీరు రోజు రీడింగ్ చూసుకుంటే తెలుసుకుంటున్నారు, కానీ తనని మీరు పట్టించుకోవడం లేదనమాట. తనకి కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అన్నట్టుగా మీరు అనుకోవడం లేదు. ఓకే, తన కర్మకి తను వదిలేస్తున్నారనమాట. తనే వస్తారులే, తనకి నిజంగా లవ్ ఉంటే తనే వస్తారు, లవ్ లేదంటే తన జీవితం తనది, మీ జీవితం మీది అన్నట్టుగా మీరు సైలెంట్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మళ్ళీ కనెక్షన్లో తన ఎఫర్ట్స్ కూడా పెట్టాలనుకుంటున్నారండి. తన వైపు నుంచి మీరు కాలర్ మెసేజ్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా మందికి కాలర్ మెసేజ్ రావచ్చు, అంటే చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, ఈరోజు వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా బాగుండబోతున్నారనమాట. టెంపుల్కి వెళ్ళడం కానివ్వండి, దేవుడి దర్శనం చేసుకోవడం, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండడం, ఏదైనా చిన్న చిన్న గెట్ టుగెదర్ పార్టీస్ కానివ్వండి, తీర్థయాత్రలు కానివ్వండి, అలాంటి వాటికి మీరు అటెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, 7 ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది క్లారిఫికేషన్ చెప్తాను. మీరంటే ఒకప్పుడు పర్సన్ తను చాలా బర్డెన్ తీసుకున్నారండి. వారి లైఫ్లో మీరు వద్దు అనే పర్సన్ తన చుట్టూ తను బౌండరీస్ పెట్టుకున్నారనమాట. కొంతమందికి పర్సన్ మీరంటే చాలా బర్డెన్ అనుకునే పర్సన్ మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోయి ఉంటారు. అసలు ఏ విషయంలో క్లారిటీ ఇవ్వలేక మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టుకోవడం కానివ్వండి, లేదా మీతో మాట్లాడితే కూడా ఈ పర్సన్కి అసలు ఇష్టం అనేది లేదనమాట. మీతో మాట్లాడడం కానివ్వండి, మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా వాటికి రెస్పాండ్ అవ్వడం కూడా ఈ పర్సన్కి ఇష్టం లేదు. అంత బర్డెన్గా తీసుకున్నారు పర్సన్, అంత చిరాగ్గా ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే, అలాంటి పర్సన్ ఈరోజు మీరు కావాలనుకుంటున్నారు తను. అండ్ ఈ పర్సన్ ఒకప్పుడు సొసైటీ గురించి ఆలోచించి కూడా ఎంత బర్డెన్ నేను తీసుకోలేను, ఒంటరిగా ఉన్నా సరే కానీ ఈ బర్డెన్స్ అంతా నాకు వద్దు అన్నట్టుగా ఈ పర్సన్ తను సైలెంట్గా మీ లైఫ్ నుంచి తను ఎస్కేప్ అవ్వడం లాంటిది ఏదో జరిగి ఉంటుందన్నమాట. ఓకే, మిమ్మల్ని పర్సన్ బీట్రేల్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. ఇగ్నోర్ చేయడంలో ఈ పర్సన్ చాలా ఫస్ట్ ఉంటారు, నమ్మిన వారిని మోసం చేయడంలో ఈ పర్సన్ చాలా ఫస్ట్ ఉంటారనమాట. మీరంటే పెద్ద తలనొప్పి, కొండ మీద తల మీద ఒక పెద్ద కొండని పెడితే అది మోయలేరు కదా, అలా అనుకున్నారు మిమ్మల్ని. అబ్బాయి ఇదెక్కడి తలనొప్పి రోజు అన్నట్టుగా ఈ పర్సన్ అలా అనుకున్నారనమాట మిమ్మల్ని. ఓకే, అలాంటి పర్సన్ ఈ రోజు తను మీరు కాల్ చేస్తారేమో, మెసేజ్ చేస్తారేమో అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ బర్త్డేస్ లాంటిది కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, అలాంటి వాటిలో కూడా మీరు మీ పర్సన్ని కలుసుకోవచ్చు అన్నట్టుగా చూపిస్తుంది, బర్త్డే పార్టీస్ లాంటిది. ఓకే, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి పర్సన్. తను ఎంత ఓవర్ థింకింగ్ చేశారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. 24/7 ఈ పర్సన్ చాలా ఆలోచించారు అన్నట్టుగా చూపిస్తుంది. చాలా నమ్మక ద్రోహం చేశారు. ఇక్కడ మూన్ ఉంది చూడండి. ఓకే, మిమ్మల్ని పర్సన్ నమ్మించి ద్రోహం చేయాలనుకున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నమ్మకాన్ని
తన వైపు రావాలి కదా! తనని మీరు నమ్మాలి. తన మీద ప్రేమని పెంచుకోవాలి. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ ఈ పర్సన్ ఆడుకున్నారని చెప్పొచ్చండి. ఓకే. అండ్ ఈ పర్సన్ తను చాలా స్టైలిష్‌గా తయారవ్వడము అండ్ ఇక్కడ పూర్తిగా వారి గ్రిప్‌లో తీసుకున్న తర్వాత మోసం చేయడము, ఫ్లర్ట్ చేయడం చేస్తారనమాట ఈ పర్సన్. ఓకే. అండ్ ఈ పర్సన్ తన థర్డ్ ఐస్ ఉంటుందనమాట ఈ పర్సన్‌కి. అంటే తన ఇంట్యూషన్ అనేది పర్సన్‌కి ఎప్పుడప్పుడు ప్రొటెక్ట్ చేస్తా ఉంటుందండి ఈ పర్సన్‌కి. ఓకే. తనకి ఇంట్యూషన్ దూరదృష్టి అంటారు కదా! అది పర్సన్‌కి చాలా ఉంటుందనమాట. ఈ పర్సన్‌తో మీరు గెలవలేరు. అండ్ ఈ పర్సన్ నమ్మక ద్రోహం చేసే పర్సన్ కూడా అండి తను. ఓకే. హ్మ్. బ్యూటిఫుల్. ఓహ్! టవర్ ఎందుకొచ్చింది చూద్దాం. బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అండ్ టవర్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకే. మళ్ళీ పర్సన్ తను మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలని ఉంది పర్సన్‌కి. అండ్ ఇక్కడ ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలామంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు మీరు. ఓకే. ఈ పర్సన్ మీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్ తను కొంతమందికి మీ రిలేటివ్స్ ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఈ పర్సన్ మీకు పరిచయం అవ్వడం కానివ్వండి, ఆన్‌లైన్ ద్వారా ఈ పర్సన్ మీకు పరిచయం అవ్వడం కానివ్వండి. ఓకే. కానీ పర్సన్ చూడండి, తను ఎలా పరిచయమైనా మీ ఎమోషన్స్‌తో పర్సన్ ఆడుకున్నారు. మీరు తనని నమ్మి ఇంక నేను గట్టెక్కేసాను, నేను హ్యాపీగుంటాను అనుకున్నారు. కానీ పర్సన్ ఒకటేసారి మిమ్మల్ని పైనుంచి కిందకి తోసేయడం లాంటిదనమాట. ఓకే. మీ నమ్మకాన్ని, మీ ప్రేమని, మిమ్మల్ని కొలాప్స్ చేసేసారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. కానీ ఆ నమ్మకాన్ని, ఆ ప్రేమని మళ్ళీ పర్సన్ కాపాడుకోవాలనుకుంటున్నారు ఎందుకు మరి? మళ్ళీ తనకి ఏం గుర్తుకొస్తుందో తెలీదు. ఇక్కడ ఎక్కువగా ఫస్ట్ కార్డ్ వచ్చింది. మీకు కేరింగ్ కావాలి, మీ సపోర్ట్ ఈ పర్సన్‌కి కావాలి, మీ ఎనర్జీ కావాలి. అండ్ మీరు పంచిన ప్రేమ అనేది పర్సన్ తను మర్చిపోలేకపోతున్నారు. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారనమాట. ఒకవేళ మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టేసి ఉంటే అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్నారు. అండ్ కొంతమందికి ఈ పర్సన్‌కి మీరు ఫినాన్షియల్‌గా హెల్ప్ కూడా చేసి ఉంటారు. పెద్ద అమౌంట్ లాంటిది. అండ్ మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు తనకెప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మీరు మనీ ఇవ్వడం, మీకెప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఈ పర్సన్ మీకు మనీ ఇవ్వడం. అలా మీరు ఒకరినొకరు హెల్ప్‌గా ఉన్నారనమాట. ఓకే. అవన్నీ ఈ పర్సన్ లైఫ్‌లో ఇప్పుడు లేదు. సో, ఏదో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది పర్సన్. అండ్ ఈ పర్సన్ తను మిమ్మల్ని ఆహ్, వదిలిపెట్టాలి అని అనుకోవడం లేదండి. తన మనస్సాక్షి అనేది పర్సన్ ఒప్పుకోవడం లేదనమాట. ఒకసారి వదిలేస్తే ఎలా ఉంటుంది? లేదా ఆహ్, లైఫ్‌లో ఉంటే ఎలా ఉంటుంది? ఈ పర్సన్ ఇలా కంపారిజన్ చేస్తున్నారనమాట. తన మనస్సుతోనే తను ఫైటింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు. చాలా విధాలుగా ఆలోచించి పర్సన్ మీ గురించి ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారనమాట. సో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే ఇక్కడ కాంటాక్ట్ రాబోతుంది. అండ్ చాలామంది ట్రావెలింగ్‌లో కలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్‌కి షిఫ్ట్ అవ్వడం కానివ్వండి, ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్‌కి వెళ్ళడం కానివ్వండి. ఓకే. అలాంటిది ఏదో ట్రాన్స్‌ఫర్మేషన్ చూపిస్తుందనమాట. ఓకే. కానీ అది మీకు చాలా హ్యాపీనెస్‌ని ఇస్తుందండి. ఓకేనా? చాలా చేంజెస్ అయితే రాబోతుందండి. మీ కనెక్షన్‌లో కావచ్చు, మీ లైఫ్‌లో కావచ్చు. ఓకే. రిలేషన్‌షిప్ వైస్‌గా కూడా మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ అనేది మళ్ళీ తను చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి అన్నట్టుగా చూపిస్తుంది. ఈ కనెక్షన్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారు. అండ్ కెరియర్ వైస్‌గా మీరు చాలామంది ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వడం, లేదా హౌస్ షిఫ్టింగ్ కానివ్వండి, లేదా మీ హోమ్ అనేది మీరు డెకరేషన్ చేసుకోవడం లాంటిదనమాట. అందంగా తీర్చిదిద్దుకోవడం లాంటిదనమాట. ఓకే. అలాంటిది చూపిస్తుంది.
ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు పర్సన్. మళ్ళీ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలని ఉంది. ఈ పర్సన్ మీ సోల్మేట్ లాగా చూపిస్తుందండి. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చేయాలనుకుంటున్నారు. తనకి హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ కొంతమందికి ఇక్కడ మీ పర్సన్ తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఏదో విషయంగా హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చింది. ఆ టైంలో ఈ పర్సన్కి అసలు ఎవరు ఎలాంటి వారు అండ్ ఎవరు తనతో నిజాయితీగా ఉంటున్నారు అనేది పర్సన్కి ఎప్పుడు అర్థమైంది అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే. అంటే ఎవరు తన మీద కేరింగ్ చూపిస్తున్నారు అనేది. ఓకే. ఇక్కడ దాని విషయంలోనే అంటే తన హెల్త్ ఖరాబ్ అయినప్పుడు, అంటే తన హెల్త్ అనేది బాగోలేనప్పుడు మీరు చాలా కేరింగ్ చూపించుంటారు. లేదా తనకి ఏదైనా చిన్నగా హెల్త్ ప్రాబ్లం వస్తేనే మీరు చాలా ఎక్కువగా కేర్ తీసుకోవడం లాంటిది అనమాట. ఓకే. మీ కేరింగ్ వలన, మీ లవ్ వలన ఈ పర్సన్ తను చాలా అదృష్టంగా భావించారు. కానీ మళ్ళీ ప్రజెంట్ అలా తన లైఫ్లో ఎవరు లేరు. ఓకే. వారి అవసరం కోసం ఉండేవారే తన లైఫ్లో ఉన్నారు అన్నట్టుగానే చూపిస్తుంది. కానీ తన మీద ట్రూగా లవ్ చూపించేవారు ఈ పర్సన్ లైఫ్లో లేరు. అవసరం కోసం ఉండేవారే ఉన్నారు అన్నట్టుగా ఈ పర్సన్ ఎన్నుకుంటున్నారనమాట. అండ్ అదంతా ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. తనకి ఎప్పుడు లవ్ పంచేవారు, తనని ఎప్పుడు పొగిడేవారు, నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, అలాంటి వారు తన లైఫ్లో ఉంటే హ్యాపీ. కానీ ఈ పర్సన్ని ఎవరైనా ఇగ్నోర్ చేశారా, లేదా పట్టనట్టుగా ఉన్నారా, ఈ పర్సన్ తట్టుకోలేరనమాట. అందుకని ఇక్కడ తను చాలా ఫీల్ అవుతున్నారు. అది తీసుకోలేకపోతున్నారనమాట. నన్నే పట్టించుకోరా, నన్నే ఇగ్నోర్ చేస్తున్నారా, లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవాలి. దట్ టవర్ కార్డ్ వచ్చింది ఇక్కడ. నా లైఫ్లో నేను హ్యాపీగా బతకాలి, నన్ను కేర్ చేయని వారు నా లైఫ్లో ఎందుకు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. వారిని ఇగ్నోర్ చేసి పర్సన్ మీ లైఫ్లో కూడా రావాలి అనుకుంటున్నారు. మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారో తనకు అర్థం కావడం లేదు. చాలా ఆలోచిస్తున్నారండి పర్సన్. మీ సైలెన్స్ వెనుకల అసలు రీజన్ ఏంటి? మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారు? తనని ఎందుకు చేసేయడం లేదు? తనకు మనసున పట్టడం లేదు. తన బుర్రంతా పలిగిపోతుంది అనమాట, వేడెక్కిపోతుంది అనమాట. ఒకప్పుడు ఎప్పుడు ఏడుస్తూ ఉండే పర్సన్, ఎప్పుడు బాధపడతా ఉండే పర్సన్ ఇంత ఇంత షార్ప్గా ఎలా తయారయ్యారు మీరు? ఇంత తెలివితేటలు అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. పాస్ట్లోకి అండ్ ఇప్పటికీ మీకు చాలా డిఫరెంట్ అనేది కనిపిస్తుంది మీలో ఈ పర్సన్కి. ఓకే. మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకే. ఎవరైతే ఉన్నారో మీరు చాలా స్మార్ట్గా, చాలా తెలివితేటలు ఎక్కువైపోయినాయి మీకు. ఈ పర్సన్ పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు మీరు గివెన్ అప్ కర్బ్స్ అనమాట. తన గురించి ఆలోచించడము, తన గురించి ఏడవడము, దేని మీద ఫోకస్ చేయలేక, ఫ్యామిలీకి టైం ఇవ్వలేక, కెరీర్ విషయంలో సరిగా ఆలోచించలేక, ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచించడము, తన గురించే బాధపడము, తను ఉంటే చాలు అన్నట్టుగా. ఓకే. మీ గురించి మీరు ఆలోచించుకోలేదు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. ఈ పర్సన్ విషయంలో మీరు చాలా దిగి వచ్చారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారంటే లేదు. ఇంకా ఇంకా మీ మనసుని గాయం చేయడము, మీరు ఎంతగా అయితే బాధపడతారో ఈ పర్సన్ ఇంకా రెచ్చిపోవడం, ఇంకా మిమ్మల్ని ఇంకా తక్కువ చేసి చూపించాలని, ఇంకా మిమ్మల్ని ఏడిపించాలని, అదర్ పర్సన్తో తను జలసాలని అండ్ థర్డ్ పార్టీ కావచ్చు, అలా పర్సన్ ఇంకా మిమ్మల్ని కావాలని మీ మనసును చాలా గాయం చేశారనమాట. దాని నుంచి మీరు చాలా లెసన్స్ నేర్చుకున్నారు. ఇవన్నీ ఎందుకు నాకు, ఈ బాధలని ఎందుకు అన్నట్టుగా మీరు ప్రజెంట్ చాలా ప్రాక్టికల్గా, చాలా స్టబన్గా మీరు తయారయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అది పర్సన్ తీసుకోలేకపోతున్నారు. ఓకే. ద స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్. మిమ్మల్ని చూసి చూసి పర్సన్ తను లోపల చాలా బాధపడుతున్నారు. మీరు ఒక స్టార్ లాగా ఉన్నారు. ఆకాశంలో చందమామని తీసుకురాగలమంటే తీసుకురాలేం కదా. అలాగే ఈ పర్సన్ ఇప్పుడు నీ లైఫ్లో నేను రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను. రాలేని పరిస్థితులు కూడా ఈ పర్సన్ తను క్రియేట్ చేసుకున్నారు. తన చేతులనే తను చేసుకునే చాలా ఉన్నాయి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట.
చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు, మిమ్మల్ని అనరాని మాటలు అన్నారు, లేదా ఏదైనా జరిగి ఉంటుంది. పర్సన్ తను మీతో చాలా మైండ్ గేమ్ ఆడారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ కనెక్షన్‌ని బ్యాలెన్స్ చేసుకోలేను, లేదా ఇక్కడ ఇదంతా బర్డెన్ తను ఎందుకు మోయాలి అని అడిగే పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం, లేదా తన విషయంలో మీకు ఎప్పుడైతే తన అవసరం ఉండిందో, తన సపోర్ట్ మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో, అప్పుడు ఈ పర్సన్ తను సైలెంట్‌గా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం కానివ్వండి, మీ నెంబర్‌ని బ్లాక్‌లో పెట్టడం కానివ్వండి, ఏదో చేశారు. దానికి పర్సన్ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఈ పర్సన్‌కి కాల్ చేయాలి, మాట్లాడాలి, ఎలా ఈ పర్సన్‌కి మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడగలను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. రిగ్రెట్ ఫీలింగ్ అనేది చాలా ఉంది. ఓకే, డిస్టర్బ్ అవుతున్నారు, చాలా నిద్రపోలేకపోతున్నారు, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతున్నాయి అని అడిగే పర్సన్ అనుకుంటున్నారనమాట. కన్ఫ్యూజ్ అవుతున్నారు, అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు, డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా ఎక్కువగా చూపిస్తుంది అనమాట. ఓకే, తను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని తను చాలా గాఢంగా నమ్ముతారు. దానికి రివర్స్లు అన్నీ జరిగేసరికి పర్సన్ తట్టుకోలేకపోతున్నారనమాట. తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటారు అనే పర్సన్ ఏదో నిర్ణయం తీసుకుని తను ఇగ్నోర్ చేయడమా మిమ్మల్ని ఏదో చేశారు, కానీ తన లైఫే రివర్స్ అయింది. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉంటున్నారు, తను బాధపడుతున్నారనమాట. ఇక్కడ కర్మ అనేది వదలదండి. ఎవరినైనా కావాలని బాధ పెడితే ఆ కర్మ ఏ మూలలో దాక్కున్నా అది బయటకు లాక్కొచ్చి మరీ బుద్ధి చెప్తుంది అనమాట. యూనివర్స్ వారేం కళ్ళు మూసుకోరు కదా, వారు అన్నీ చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారనమాట. మనకు తెలియకుండానే మన చుట్టూ ఏంజల్స్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ పర్సన్కి ఇక్కడ తను ఎక్కడికైనా వెళ్ళినా కూడా అక్కడ కూడా ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. తను ప్రశాంతంగా నిద్రపోదామనుకున్నా తనకి సరైన నిద్ర కూడా లేదు. ఈ పర్సన్కి డిస్టర్బ్ అవుతున్నారు, మనశ్శాంతి అనేది లేదు, లైఫ్లో చాలా కోల్పోయాను అని అనిపిస్తుంది పర్సన్కి. ఇక్కడ తను చాలా ఆర్భాటాలకు వెళ్ళేసి ఏదో మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి. అదర్ పర్సన్ విషయంలో కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. ఓకేనా, లాస్ట్ 1 కార్డ్ తీసుకుందామండి. చారియట్ రీయూనియన్, వావ్ బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ మీ గురించి ఎవరితోనో మాట్లాడుతున్నాను అని చెప్తున్నారండి. ఈ బర్డెన్, ఈ తలనొప్పులు, ఈ ఈ టెన్షన్స్, ఈ భయాలు, ఇదంతా తను తట్టుకోలేకపోతున్నారనమాట. సో కాబట్టి పర్సన్ ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారు మీ గురించి. మాలాంటి టారో రీడర్స్ కావచ్చు, లేదా తన ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, లేదా ఇక్కడ తన లైఫ్లో ఎవరైనా వెల్ విషర్ ఉంటే వారి అడ్వైస్ కావచ్చు. ఓకే, ఈ పర్సన్ వేరే వారి అడ్వైస్ అయితే తీసుకుంటున్నారు మీ విషయంలో. కొంతమందికి తన పేరెంట్స్ కూడా ఉంటారనమాట. ఓకే, తను తన పేరెంట్స్తో మాట్లాడితే వారు ఓకే అని చెప్పడం కానివ్వండి. అండ్ ఇక్కడ ఈ పర్సన్ బయట ఎవరితోనే మాట్లాడుతున్నారా ఏదో క్లారిటీ గురించి, అంటే ఈ పర్సన్కి తన కళ్ళ కట్టిన మబ్బులు అనేది విడిపోయేటట్టుగా తనకు ఏది నిజం ఏది అబద్ధం అనేది ఈ పర్సన్కి తెలియడం లాంటిది అనమాట. కాబట్టి పర్సన్ తను మీ లైఫ్లోకి రావాలి, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీరు ఉంటే తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటాను అని పర్సన్ లాస్ట్కి తెలుసుకోబోతున్నారు కూడా అండి. ఓకే, ఈ పర్సన్ ఎక్కడ ఉన్నా మళ్ళీ మీ లైఫ్లో వస్తారు, రాబోతున్నారు కూడా. అండ్ మీరు ఉంటేనే తను హ్యాపీగా ఉంటాను అని కూడా ఈ పర్సన్ ఆ విధంగా తను ఫీల్ అయ్యే రోజులు కూడా రాబోతున్నాయి అనమాట. ఓకేనా, ఓకే అండి. ఇప్పుడు అన్ని రాశుల వరకు మనం చూద్దాం. ఓకేనా, మిథునం, తుల, కుంభరాశి వారు ఈరోజు చాలా డిస్టర్బ్ అవుతారు ఏదో విషయంగా. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు, అండ్ ఓవర్ థింకింగ్ కూడా చేస్తూ ఉంటారనమాట. మేషం, సింహం, ధనుసు రాశి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ టెంపుల్కి వెళ్ళడం కానివ్వండి, ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్
కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వారు కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ పర్సన్ ఎక్కడ ఉన్నా మీ సోల్మేట్ మీ లైఫ్లో వస్తారు. ఓకేనా? ఓకే. అండ్ వృషభం, కన్యా, మకర రాశి వారు, ఈ పర్సన్ మీ వైపు నుంచి కాల్ మెసేజ్ వస్తుందా లేదా అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ మీరైతే మీ కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు అన్ని రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకే, మేషరాశి వారు, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారు. అండ్ ఈరోజు ఎవరి మీదైనా సీరియస్గా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారనమాట. అండ్ మిథున రాశి వారు, ద వరల్డ్ అండి, మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఈరోజు. అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేస్తారు. అండ్ కర్కాటక రాశి వారు, మీ లైఫ్లో ఈరోజు టవర్ పడుతుంది. కాంటాక్ట్లో ఉంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. నో కాంటాక్ట్లో ఉంటే ఈరోజు రీయూనియన్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు, ఏదో విషయంగా బాధపడుతూ ఉంటారండి సింహరాశి వారు. అండ్ కన్యా రాశి వారు, మీరు ఎవరైనా మోసం చేయాలి అనుకోవచ్చు, లేదా మిమ్మల్ని ఎవరైనా మోసం చేయొచ్చు ఈరోజు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ తులారాశి వారు, మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ రావచ్చు ఈరోజు. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ వృచ్చిక రాశి వారు, ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి వృచ్చిక రాశి వారు. రీయూనియన్ కూడా ఉంటుంది. అండ్ ధనుసు రాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు, సో హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు, ఈరోజు మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. కొంతమందికి న్యూ పర్సన్ కూడా రావచ్చు. అండ్ కుంభరాశి వారు, మనీ ఫ్లో చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్లో న్యూ పర్సన్ రావచ్చు. అండ్ మీనరాశి వారు కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఓకే ఓకే అండి, ఇదే రీడింగ్. సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.